హాయ్ ఫ్రెండ్స్, ఇక మేమైతే ఎర్రగొండ నుంచి సాటర్డే రోజు భద్రాచలం స్టార్ట్ అయ్యామండి. ఫ్రైడే నైట్ అయితే మా అక్క వాళ్ళ పాప ఇంట్లో ఎర్రగొండలో స్టే చేసాము. మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చూశారు. ఇక సాటర్డే మార్నింగ్ అంటే 6 కల్లా లెగిసి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ తిని 8కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఎర్రగుంట నుంచి భద్రాచలానికి 2 అవర్స్ పడుతుందన్నమాట. మనకి ఇక్కడ ఎర్రగుంట నుంచి భద్రాచలం కానీ, భద్రాచలం నుంచి పర్ణశాల, ఇక పాపికొండలు ఇవన్నీ కూడా మనకి దాదాపు ఆల్మోస్ట్ ఎక్కువగా అడవి ప్రాంతం అండి. అంటే పెద్ద పెద్ద చెట్లు, ఎక్కువగా అటవీ ప్రాంతమే కనిపిస్తుంది అనమాట. మధ్య మధ్యలో ఊర్లు తగిలినా కానీ చిన్న చిన్న విలేజెసేనండి. ఇక ఎక్కువగా మనకి అడవి ప్రాంతం అనమాట ఇదంతా కూడా. ఇక నేనైతే భద్రాచలం రాముల వారిని దర్శనం చేసుకోవాలని 1 ఇయర్ నుంచి అనుకుంటున్నానండి. ఇప్పటికీ కుదిరిందనమాట. అంటే ఎప్పుడైనా మనం అనుకోగానే అది జరిగిపోదండి. ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలన్నా ఏదైనా సరే ఇక అది టైం వచ్చినప్పుడు జరుగుతుందన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే భద్రాచలం రాముల వారిని దర్శనం చేసుకున్నందుకు ఎప్పుడెప్పుడు భద్రాచలం వస్తుందా అని అయితే నేనైతే వెయిటింగ్ అండి. ఇక భద్రాచలం వచ్చేసింది. మేమైతే డిపోకి వెళ్ళి అక్కడి నుంచి ఆటోకి వెళ్తున్నామండి దేవాలయానికి. డైరెక్ట్గా దేవాలయానికి వెళ్ళలేదన్నమాట. డిపోకి వచ్చేసి ఆటో నుంచి దేవాలయానికి వెళ్తున్నాము. రూమ్స్ అయితే ఏమి తీసుకోలేదండి. ఇదిగోండి దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాము. మనము దర్శనానికి వెళ్ళటానికి ఇదేనండి మార్గము. మేము ఫస్ట్ టైం రావటం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని అడిగి కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకున్నాము. ఎవరైనా అంతేనండి, ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం దేవాలయం అంతా కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందన్నమాట. ఇక మేమైతే రూమ్స్ తీసుకోలేదు కదండి, అందుకని చెప్పేసి ఇక్కడ పక్కనే మనము దేవాలయానికి వెళ్ళే మెట్లు మార్గం పక్కనే ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ మనము ఫోన్స్, లగేజీ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఇంకా ఈ మెట్లు ఎక్కే స్టార్టింగ్ నుంచి ఫోన్స్ ఎలా అయితే లేదండి. ఇక మనం ఒకవేళ ఫోన్స్ తీసుకెళ్ళినా లోపల మళ్ళీ చెకింగ్ జరుగుతుందన్నమాట. అందుకని ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి మేమైతే నేను లోపలికి వెళ్ళిన అయితే వీడియో అయితే ఏం తీయలేదన్నమాట. ఇక ఫోను అవన్నీ కూడా ఇక్కడే పెట్టేసామండి. ఇక పైకి వెళ్ళిన తర్వాత గుడి పైనుంచి వ్యూ అయితే చూడండి. ఇక్కడ కొంతమంది ఫోన్ తెచ్చుకుంటే అంటే గుడికి సంబంధించిన వాళ్ళు ఒకసారి వీడియో తీసుకుందామని చెప్పేసి వీడియో అయితే తీసానన్నమాట. గుడి పైనుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. ఇక కళ్యాణం కూడా చూసేద్దాం. రాముల వారి కళ్యాణము కనులారా చూశారు కదండి. ఇక ఇక్కడ మనకి అంటే భద్రుడి తపస్సు, శ్రీరామదాసు యొక్క కృషి, భక్తి ఫలితమేనండి భద్రాచలం పుణ్యక్షేత్రము. అంటే పవిత్రమైన గోదావరి తీరాన శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై ఇక్కడ స్వయంభూగా వెలిశాడనమాట. ఈ భద్రాచల క్షేత్రాన్ని ఒక్కసారి దర్శనం చేసుకున్నా చాలండి. మనకి ఇక్కడ భద్రాచలంలో శ్రీరాముల వారి విగ్రహము 4 చేతులతో ఉంటుందండి. దాదాపు ఎక్కువ ఆలయాలలో రాముల వారు, సీతాదేవి మానవ రూపంలో, రాముల వారు మనకు మానవ రూపంలో 2 చేతులతో కనిపిస్తారు. కానీ భద్రాచలంలో మాత్రము రాముల వారు 4 చేతులతో, అంటే 2 చేతులతో శ్రీరాముడిలాగా కుడి చేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లు ఉంటే, మిగతా 2 చేతులలో విష్ణుమూర్తిలాగా కుడి చేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం ధరించి ఉంటారండి. ఇక్కడ దేవాలయంలో శ్రీరామచంద్రుడు మనకి ఇలాగ అవతారం ఇస్తారనమాట. ఇక్కడున్న భద్రాచలంలో రాముడిని వైకుంఠ రాముడు అని కూడా అంటారండి. ఇక్కడ శ్రీరామచంద్రుడు మనకు అంటే సీతా లక్ష్మణ సమేతుడై భద్రుడి శిరస్సు మీద స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడ మనకి భద్రాచలంలో వెలిశారు.
నేను దర్శనం చేసుకున్నప్పుడు చూశాను కానీ అంత తృప్తిగా లేదండి. అందుకని విగ్రహం కొనేటప్పుడు మళ్ళీ రాములు వారిని అదే పనిగా చూస్తూ ఉన్నానన్నమాట. ఇక పిల్లలైతే ముందు డబ్బులిచ్చి విగ్రహం తీసుకోమ్మా తర్వాత చూద్దు కానీ అంటున్నారు. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి. మనం పెద్దవాళ్ళం కాబట్టి కొంచెం దేవుడి మీద భక్తి ఎక్కువ ఉంటుంది. సో ఇక మాకు దర్శనం అయితే చక్కగా అయిపోయిందండి. అయ్యా రామయ్య అమ్మ చేతలు चलो है అది మొగ్గ ఇచ్చి ఒకటి అవసరం మగ్గించి అది మొగ్గ ఇడాలే దానికి కూడా అప్పు తింటే మనం ఫస్ట్ తీసుకున్నారండి ఇది ఇక మేము ఇది వీకెండింగ్ వెళ్ళామండి. సాటర్డే రోజు దర్శనానికి 10:30కి అలాగ వెళ్ళిన 12 కల్లా బయటకు వచ్చేసామన్నమాట. చాలా చక్కగా శ్రీరాముల వారి దర్శనం అయితే అయిందండి. ఇక మనకి అంటే రాముల వారి దర్శనం అయిపోయిన తర్వాత చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉండేవి అన్నమాట. ఇక మేమైతే లగేజ్ ఉందని చెప్పేసి ఈవినింగ్ టైంలో దర్శనం చేసుకున్నామండి. మళ్ళీ వచ్చి ఇక్కడ చూడండి చిత్రకూట మండపం మనకు కనిపిస్తుంది. ఇక్కడైతే నేను ఏదో దేవాలయం ఉందనుకొని వెళ్ళి క్యూలో నించున్నాను. కానీ మా పిల్లలు వచ్చేసి ఇక్కడ దేవాలయం అయితే ఏమీ లేదు తల్లి, అక్కడ ప్రసాదాలు పెడుతున్నారు, సాంబార్ అన్నము అలాగా పూజ చేసిన వాళ్ళందరికీ మేము తీసుకొస్తాం, నువ్వు వెళ్ళి కూర్చో అన్నారండి. సో ఇక మనము దేవుణ్ణి ఎన్నిసార్లు ఎన్ని దేవాలయాలు తిరిగి దర్శనం చేసుకున్నా తపన అనేది తీరదనమాట. ఇక ఆల్మోస్ట్ నాకైతే అట్లా ఉంటుందండి. ఇక ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇక వీళ్ళు అయితే మేము లగేజ్ ఇక్కడే ఉంది కదండి. ఇక దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము లగేజ్ దగ్గరికే వచ్చి కూర్చున్నాం అనమాట. ఇక మా పిల్లలు అయితే ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళారండి. ఇక్కడ ప్రసాదం అంటే సాంబార్ అన్నం పెడుతున్నారనమాట. ఇక్కడ గోశాల కూడా ఉందండి. అంటే గోసేవ చేయడానికి మనకి ఇక్కడ గోశాల కూడా ఉందన్నమాట. ఇక్కడ సాంబార్ అన్నం వచ్చేసి మనకి ప్యాకెట్ అయితే చాలా ఇచ్చారండి. 2 మనుషులకి సరిపోతుందన్నమాట. అంటే పూజ అయిపోయిన వాళ్ళు కానీ, కళ్యాణం చేపించుకున్న వాళ్ళు కానీ, ఫ్రీ దర్శనానికి వెళ్ళిన వాళ్ళు కానీ అందరూ కూడా ఇక్కడ ప్రసాదం తెచ్చుకోవచ్చు. ఇక మా వారు మా పాప వెళ్ళి ప్రసాదం అయితే తీసుకొచ్చారండి. ఒక 1/2 అవర్ లైన్లో నించొని సాంబార్ అన్నం తీసుకొచ్చారు. సాంబార్ అన్నం అయితే చాలా వేడిగా ఉందన్నమాట. ఇక మేము లగేజ్ అంతా తీసుకొని అంటే ఈలోపు మా వారైతే వెళ్ళి రూమ్ చూసొచ్చారండి. అంటే మేము డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళాం కదా, అందుకని దర్శనం అయిపోయేలోపు మా వారైతే రూమ్ కూడా చూసొచ్చారనమాట. ఇదిగోండి ఇక దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇట్లా ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ 12:30, 1 అవుతుందండి. ఇక జూన్ మంతే కదా, ఎండలేము ఎక్కువగా ఉండము అనుకున్నాము, కానీ ఎండలైతే బాగానే ఉండేయండి. ఇక రూమ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇక మా పిల్లలు మా వారికి లగేజ్ తీసుకొని వెళ్తున్నారు. ఇదండి భద్రాచలంలో మా ట్రిప్పు. ఆ తర్వాత అయితే చాలా వీడియోస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.